ఒక అడవిలో ఒక గుర్రం తన కొడుకుతో పాటు కలిసి ఉంటుండేది. ఒకరోజు ఒక గొన్న ఏనుగు గుర్రం దగ్గరకు వచ్చి తన స్నేహితుడైన చిన్న గుర్రాన్ని తనతో పాటు ఆడుకోవటానికి అడవిలోకి పంపించమని అడుగుతుంది. గుర్రం తన కొడుకుకు ఏనుగుకు అడవిలో ఎక్కువ దూరం వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఏనుగు గుర్రం కొంత దూరం వెళ్లేసరికి వాటికి ఒక తోడేలు ఎదురొస్తుంది. గుర్రాన్ని చూడగానే తోడేలుకు నోట్లో నీళ్లు వస్తాయి. అది వాటి దగ్గరకు వచ్చి గుర్రాన్ని చంపి తిందామని అనుకుంటుంది. కానీ ఏనుగును చూడగానే దానికి కాస్త భయం అనిపించి ఎలాగైనా ఏనుగును అక్కడి నుండి పంపిద్దామని అనుకుని, ఏంటి ఏనుగు, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? ఈ కాలువ అవతల పెద్ద చెరుకు తోట ఉంది, నీకు తెలియదా? మీ ఏనుగులన్నీ చెరుకు గడల కోసమని అక్కడికి వెళ్ళాయి, నువ్వు కూడా త్వరగా వెళ్ళు అంటూ తొందర చేస్తుంది తోడేలు. కానీ ఏనుగు తోడేలు కళ్ళలోని క్రూరత్వాన్ని గమనించి, నువ్వు నన్నెందుకు వెళ్ళమంటున్నావో నాకు తెలియదా? నా స్నేహితుడిని చంపి తిందామనే కదా, నేనుండగా నీకు అవకాశాన్ని ఇవ్వనులే అంటూ తొండంతో ఒక దెబ్బ వేసేసరికి తోడేలు దెబ్బకు క్రింద పడి లేచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. గుర్రం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాత తన తల్లితో, అమ్మ, ఈరోజు ఉదయం ఏం జరిగిందో తెలుసా అంటూ ఉదయం ఏనుగుకు తోడేలుకు జరిగిన గొడవ మొత్తం చెప్పి, అమ్మ, మనకు కూడా ఏనుగులాగా తొండం ఉంటే బాగుంటుంది కదా, ఎంచక్కా నేను కూడా ఆ తొండంతో అందరినీ కొట్టేవాణ్ణి అంటుంది పిల్లగుర్రం. అప్పుడు దాని తల్లి, చూడు బాబు, ఏనుగుకు తొండంలో బలం ఉంటుంది, అలాగే ఒక్కొక్కరికి ఒక్కో చోట బలం ఉంటుంది. మన బలం ఎక్కడుందో నీకు చెబుతాను. ఈసారి నీ జోలికి ఎవరైనా వచ్చారంటే వాళ్లకు నువ్వే బుద్ధి చెప్పు అంటుంది తల్లి గుర్రం. మరుసటి రోజు గుర్రం ఒకటే అడవిలోకి వెళ్తుంది. దానికి ఒక జిత్తులు వారి నక్క ఎదురవుతుంది. గుర్రం పిల్లను చూడగానే నక్కకు ఒక ఆలోచన వచ్చి, ఎలాగైనా ఈ గుర్రాన్ని మాటలో పెట్టి నమ్మించి మా పులిమామ దగ్గరికి తీసుకువెళ్ళాలి. పులిమామ దీన్ని చంపగానే నేను కూడా తినొచ్చు అనుకున్న నక్క, ఏంటి గుర్రం మిత్రమా, అక్కడ నీ స్నేహితుడు గొన్న ఏనుగు ఆపదలో ఉంటే నువ్వెక్కడేం చేస్తున్నావు అంటుంది గుంట నక్క. అలాగా, ఎక్కడున్నాడు నా స్నేహితుడు అంటుంది గుర్రం. చూపిస్తాన్రా అంటూ నక్క వెనక్కి తిరగగానే గుర్రం తన ముందర కాళ్ళను రెండింటిని పైకెత్తి నక్కను ఒక్క తన్ను తన్నటంతో నక్క ఎగిరి అవతల పడుతుంది. నీ జిత్తులు మారివేషాలు నాకు తెలుసులే నక్క బావా అంటూ గుర్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తన బలం ఎక్కడుందో చెప్పిన తల్లిని తలుచుకుంటూ. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.